సేవ్ పునర్విక. సో, ఎక్కడ చూసినా సరే ఇదే పేరైతే మారుమోగడం అయితే జరుగుతుంది. ఈ విషయం నేను చూసేసరికి ఒక 15 రోజులైతే పట్టింది నాకు. జగదీష్ అనే కుర్రోడు పునర్విక కోసం ఫండ్స్ కలెక్షన్ అయితే చేస్తున్నాడండి. అది ఎక్కడో కాదు, మా తామరకొల్లు పక్కనే ఉన్న కైక్లూరు దగ్గర. నా దగ్గర నుంచి అక్కడికి ఒక 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు ఉంటుందండి అంతే. సో, జగదీష్ అనే కుర్రోడు అయితే బాగా తిరగడం అయితే జరుగుతుందండి. ఇంటింటికి తిరిగి తన సొంత ఖర్చులతో అయితే ఫండ్ కలెక్షన్ అయితే చేస్తున్నాడు. పునర్వికాని కాపాడుకుందామని. ఎస్ఎంఏ టైప్ 1 అనే ఒక డిసీజ్ అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ కానీ అవి కానీ సోషల్ మీడియాలో ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి ఎవరైనా చూడకపోతే. ఎందుకంటే ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్ల రూపాయలండి. సో, ఆ ఇంజెక్షన్ చేస్తే 100% బతికే ఛాన్స్ ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు. అవి ఎక్కడో రేర్గా వచ్చే డిసీజు. సో, అలాంటిది ఆ పాపకు రావడం చాలా బాధాకరమైన విషయం. 11 నెలల వయసు ఉన్న పాప. ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి. మీ వంతు సాయంగా మీరు చేయండి. ఇంకో విషయం, స్కానర్స్ బ్లాక్ అయిపోతున్నాయి అని అంటున్నారండి ఎవరికాళ్ళే. సో, ప్రతి ఒక్క స్కానర్స్ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కానీ బ్లాక్ అయిపోతుంది. రీజన్ ఏంటంటే హై ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సో, ట్రాన్సాక్షన్ ఏంటంటే ₹1, ₹2 ట్రాన్సాక్షన్ చేసినా ఒక ట్రాన్సాక్షన్ కింద చూపించడం మూలంగా ఒక అకౌంట్కి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే ఏమవుద్దంటే బ్యాంక్ అది సర్వర్ని ఏదో అనాథరైజేషన్ అమౌంట్ ఎక్కువగా వచ్చి ఈ అకౌంట్లో పడుతుంది అనే ఉద్దేశం ఏం చేస్తుందంటే బ్యాంకులు అనేది బ్లాక్ చేసేస్తాయి. అది యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంది. అది అందువల్ల బ్లాక్ అయిపోతున్నాయి అని నేను అనుకుంటున్నానండి. అందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో మనకు తెలియదు. చాలా యూపీఐ పేమెంట్స్ అయితే ఆగిపోతున్నాయి. సో, అలాగే ఎవరైనా సరే సేవ్ పునర్వికాకి ఫండ్ డొనేట్ చేద్దాం అనుకుంటే మన రైతుల తరపు నుంచి నా ఫోన్పే నెంబర్ కొట్టండి. పైన నా ఫోన్పే నెంబర్ నా నెంబరే ఉంటుందండి. మీరు ఆ నెంబర్కి వేసినట్టయితే నేను జగదీష్ని కలిసి ఆ అమౌంట్ మొత్తం ఆయనకి ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో, ఎందుకంటే ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను. ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది ఏంటి మన ద్వారా నేనైతే కొంత అమౌంట్ అయితే ఇస్తున్నానండి. సో, మన రైతుల తరపు నుంచి మీరు కూడా చేయండి ఇలాంటి ఒక సాయం. మన చెరువులో కొట్టే ఒక ప్రొబయోటిక్ కాస్ట్ అంత ఇవ్వండి, లేదా ఒక మినరల్ కాస్ట్ అంత ఇవ్వండి, లేదు చేపల చెరువు కొట్టే ఒక కండిషన్ ముందు కాస్ట్ అంతా ఇవ్వండి. సో, మీ వంతు సాయం మీరు చేయండి. 16 కోట్లు కలెక్ట్ చేయడానికి ఇప్పుడు సుమారు 1.5 కోటి దాకా కలెక్ట్ అయింది అయితే నేను వినడం జరిగింది. సో, జగదీష్ అనే కుర్రోడు బాగా ఆయనతో కాంటాక్ట్లో అయితే ఉండమైతే జరిగింది. సో, మనం కూడా ఆయన కలిసి పక్కనేనండి, నాకు ఒక 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాడు అతను. సో, నేను అతని దగ్గరికి వెళ్ళి కలిసి ఈ అమౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది. సో, ఇవాళ రేపట్లో అయితే మన ఛానల్ ద్వారా కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తే మనం డైరెక్ట్గా ఆ కుర్రోడికి ఇస్తే ఆ కుర్రోడు తీసుకెళ్ళి అక్కడికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే బాగా కాంటాక్ట్లో అయితే ఉండడం అయితే జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సేవ్ పునర్విక తెలుగు రాష్ట్రాలు మొత్తం ఏకం అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. 16 కోట్లు మనం తలుచుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సేవ్ పునర్విక.